ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, కనుక మనము బుద్ధి అనగా ఏమి, నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి శక్తితో కూడింది. ఇది బుద్ధిని ఆధారం చేసుకుంటే అంత్యం వరకు కూడాను ఇది సరైనటువంటి స్థితిని కొనిపోతుంది. మనసును ఆధారంగా చేసుకుంటే ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా ఇది మారిపోతుందో చెప్పడానికి వీలు కాదు. ఇది రాతి తెప్పని ఎక్కి నీరును దాటడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఇది ఎక్కడ ముంచుతుందో ఎక్కడ మునిగిపోతుందో. बुद्धि का अर्थ क्या है? नित्य और अनित्य की जांच करने की शक्ति के साथ युक्त तत्व ही बुद्धि है। बुद्धि को आधार बनाने पर वह अंत तक हमें सही स्थिति में पहुंचा देती है। मन को आधार बनाने पर यह कहना कठिन हो जाएगा कि यह कब किस क्षण में कैसे परिवर्तित हो जाएगा। यह बिल्कुल वैसा ही है जैसे कि पत्थर से बनी किश्ती से पानी को पार करना। यह कहां डूब जाएगी या कहां डुबा देगी पता नहीं। హజరత్ మహమ్మద్ ఉండేటువంటి వాడు, ఇతను చాలా మహా సద్గుణవంతుడు, మహాజ్ఞాని. ఇతను పూర్ణంగా ఇండియాను నిగ్రహించుకున్నటువంటి వాడు. ఇతనికి అంత్యకాలము ఆసన్నమైంది. అతని యొక్క శిష్య ప్రశిష్యులందరూ కూడాను గుమిగూడినారు. ఇక్కడ వాతపిత్త శేషాదులంతా కూడాను గొంతును చుట్టినాయి. కానీ దాని నుంచి తప్పించుకోవడానికి హజరత్ మహమ్మద్ అనేక విధములుగా కూడా పోరాడుతున్నాడు. हजरत मोहम्मद बड़े सद्गुण संपन्न और महाज्ञानी थे। पूर्णतः इंद्रियों को वश में किए हुए व्यक्ति थे। इनकी अंतिम घड़ियां आ पहुंची। सभी शिष्य चारों ओर इकट्ठा हुए। तब हजरत मोहम्मद के गले को वात, पित्त, कफ आदि घेर चुके थे। इनसे बचने के लिए हजरत मोहम्मद जी जान से कोशिश कर रहे थे। కానీ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ అది బయటికి రావటం లేదు. శిష్యులందరూ కూడా దీనికి ఏమేమో ప్రయత్నాలు చేశారు. ఏదో గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈ పదం బయటికి రావటం లేదు, ఏదో ఇది వినాలి అని చాలా ఆతృత పడుతున్నారు. అప్పటికి ఏదో ధ్యానములు చేసి వారి భగవత్ చింతన లోపల కొంత తప్పించుకున్నాడు ఈ బాధ నుంచి. మాట్లాడగలిగేటువంటి శక్తి వచ్చింది. అప్పుడు శిష్యులందరూ చేరి, స్వామి ఏమిటి మీరు ఏదో చెప్పగలని ప్రయత్నం చేస్తున్నారు, ఏం చెప్పాలి అని అన్నారు. वे कुछ कहना चाह रहे थे परंतु शब्द बाहर नहीं निकल रहे थे। शिष्यों ने भी बहुत प्रयत्न किए। शिष्य बहुत उतावले हो रहे थे कि हजरत साहब कुछ कहना तो चाह रहे हैं परंतु कोई शब्द नहीं निकल रहे थे। अंततः कुछ ध्यान और ईश्वर चिंतन करने के बाद हजरत मोहम्मद उस कष्ट से उबर पाए
उनकी बोलने की कुछ शक्ति लौट आई। तब सभी शिष्यों ने उनसे पूछा, स्वामी क्या बात है, आप कुछ कहना चाह रहे हैं, आप क्या कहना चाह रहे हैं? అప్పుడు ఆయన చెప్పాడు, నాయన నా వెంట ఒక సైతాన్ వచ్చింది, అదే మాయ. అది చెప్పిందట, మహమ్మద్ లోకంలో ప్రతి వాడు కూడాను నా వలలో చిక్కులుకొని పోయాడు, కానీ నీ ఒక్కడు మాత్రం నా వల నుంచి తప్పించుకున్నావు, నీవు మాయను జయించావు అని చెప్పిందట. तब हजरत मोहम्मद ने कहा, बेटे मेरे साथ एक शैतान आया, वही माया है. उसने मोहम्मद से कहा, मोहम्मद दुनिया में सभी लोग मेरे जाल में फंसे हुए हैं, लेकिन तुम अकेले ही मेरे जाल से बचकर निकल गए. तुम माया पर विजय पा चुके हो. అప్పుడు ఇతను చెప్పాడట మాయతో, అప్పుడే తొందరపడద్దు, నేను నీ వల నుంచి తప్పించుకున్నానంటే ఇంకా భ్రమించద్దు, ఇంకా 2-3 శ్వాసల్లో కూడాను ఎప్పుడు ఏ విధంగా నా యొక్క ఇంద్రియానికి వశమైపోతాను అని తాను మాయకు కొంత జవాబు చెప్పినట్టుగా చెప్పాడు. तब मोहम्मद ने उस माया से कहा, तुम इतनी जल्दी मत करो, इस भ्रम में मत रहो कि मैं तुम्हारे जाल से बच चुका हूं. बचे हुए इन 2-3 श्वासों में मैं किस तरह अपनी इंद्रियों के वश में हो जाऊंगा ये पता नहीं है. इस प्रकार मोहम्मद ने माया से जो कहा वही शिष्यों को बताया. 2 సెకండ్లకు ముందు కూడాను ఏమి జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కడపటి శ్వాస వచ్చేంత వరకు కూడాను మాయను నమ్మడానికి వీల్లేదు. కనుక నేను ఇంతకాలమును మాయను సాధించుకొని వచ్చాను, ఈ కడపటి శ్వాస లోపల మాయను నేను జయించగలను లేదు అనేటువంటి సందేహం నాకు కలిగింది. అందువల్ల ఈ కడపటి క్షణమునందు కూడాను అల్లాను ప్రార్థించాను అన్నాడు. కనుక మనం కడపటి వరకు కూడాను ఈ ఇంద్రియములకు ఏమాత్రం కూడాను వశము కాకుండా దానిని మన వశము చేసుకునేటువంటి మార్గంలో మనం ప్రయత్నించాలి. उन्होंने आगे कहा, 2 पल पहले भी क्या कुछ होने वाला है कोई नहीं बता सकता है. आखिरी सांस के निकल जाने तक माया पर भरोसा नहीं किया जा सकता है. इतने समय तक मैं माया पर काबू पा सका, लेकिन मुझे शक हुआ कि इस आखिरी सांस के समय मैं इस माया को काबू कर पाऊंगा या नहीं. इसीलिए इन आखिरी पलों में मैं अल्लाह से प्रार्थना करता रहा. अतः हमें अपने अंतिम श्वास तक इंद्रियों के वशीभूत न होते हुए उन्हें अपने वश में रखने के प्रयत्न करने चाहिए. ఈ సాంఖ్య యోగం లోపల ఇంద్రియమును నిగ్రహించుకునేటువంటి విధానముని అధికంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. ఇంద్రియాన్ని నీవు నిగ్రహించుకుంటేవా తదుపరి నీకు కర్మయోగం కానీ భక్తి యోగం కానీ ఏ యోగమైనా కూడా సులభం అయిపోతుంది. ఈత నేర్చుకునేంత వరకు మనం ఒక మునగ బెండ్లో లేక టైర్లో ఏదో కొన్ని ఆధారం తీసుకోవాలి. ఈత నేర్చుకున్న తర్వాత వీటిని తీసి పారవేయచ్చు. इस सांख्य योग में इंद्रियों को वश में रखने के विषय पर ही श्री कृष्ण अत्यधिक उपदेश देते रहे. इंद्रियों को वश में करोगे तो तुम्हारे लिए कर्मयोग, भक्ति योग या और कोई भी योग सरल हो जाएंगे. तैरना सीखने तक हमें थर्मोकोल या टायर की मदद लेनी चाहिए. तैरना सीख जाने पर इन्हें फेंक दिया जा सकता है. ఇంద్రియ నిగ్రహం అయ్యేంత వరకు కూడా నువ్వు ఈ జ్ఞానం అనేటువంటిది ఆధారంగా తీసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అయిన తర్వాత ఇంక ఎందులో నువ్వు ప్రవేశించినప్పటికీ దీనికి ఏమాత్రము నీకు అభ్యంతరం ఉండదు. ప్రారంభంలో మనము చాలా కొంత బాధపడవలసి వస్తుంది. కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక విశాలమైన గ్రౌండ్లో పోయి మనం దీనిని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. పూర్తిగా డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఈ చిన్న సందుగొందుల్లో కూడా నువ్వు సులభంగా ప్రయాణం చేయవచ్చు. इंद्रिय नियंत्रण पाने तक इस ज्ञान को आधार बनाना चाहिए. एक बार इंद्रिय नियंत्रण के हो जाने पर चाहे जिसमें भी प्रवेश करें कोई अड़चन नहीं होगी. आरंभ में हमें बहुत कष्ट सहना पड़ता है. एक बार कार चलाना सीखना है तो हमें किसी विशाल मैदान में सीखने का प्रयत्न करना चाहिए.
एक बार ड्राइविंग के सीख लेने पर छोटी छोटी गलियों में भी गाड़ी चलाई जा सकती है। కనుక నీవు మొట్టమొదట ఈ నిత్యానిత్య విషయం ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకొని తద్వారా ఈ ఇంద్రియములు నశ్వరమైనటువంటి యొక్క సత్యాన్ని తెలుసుకోమన్నాడు. చలించేటువంటి యొక్క ఇంద్రియములు మనకు స్థిరమైనటువంటి ఆనందాన్ని అందించవు. మార్పు చెందేటువంటి వస్తువులు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అందించవు. इसीलिए श्री कृष्ण ने पहले नित्य और अनित्य तथा आत्मा और अनात्मा से संबंधित बातों को समझकर इंद्रियों की नश्वरता के सत्य से अवगत होने को कहा। चंचलता से युक्त ये इंद्रिय हमें शाश्वत आनंद प्रदान नहीं कर सकते हैं। सतत परिवर्तनशील वस्तुएं शाश्वत सुख नहीं दे सकती हैं। కనుక చెలించేటువంటి ఫలితాన్ని అందిస్తాయి. నశ్వరమైనటువంటి పదార్థం నశ్వరమైన సుఖాన్ని అందిస్తాయి. కనుక సత్యమైన నిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నీవు కొంతవరకు నువ్వు అనుభవించమని అందుకోమని ఆదేశించాడు కృష్ణుడు. ఇది ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానమే గన లేకపోతే ఇంక ఎన్ని జ్ఞానం నుండి కూడాను మానవుడు ప్రయోజనం లేదు. अतः जो चलायमान हैं वे चलायमान परिणाम ही देते हैं। नश्वर पदार्थ नश्वर सुख ही देते हैं। अतः श्री कृष्ण ने सत्य और नित्य आत्म तत्व को ग्रहण कर उसका अनुभव प्राप्त करने का आदेश दिया। यही आत्मज्ञान है। चाहे मानव के पास कितने ही ज्ञान क्यों न हो, परंतु यदि आत्मज्ञान न हो तो कोई प्रयोजन नहीं है। ఈ చదువులన్నీ కూడా కేవలం పొట్టకూటి చదువులని బోధించాడు. ఆత్మ విద్యే నిజమైన విద్య అని, ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నాడు. ఇక్కడ ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. అద్వైత దర్శనం జ్ఞానం. ఏకత్వంగా ఉండినప్పుడు ఇంకా భిన్నత్వం పైన మనసే పోదు. ఏదైనా రెండు వస్తువులు ఉండినప్పుడే ఒకదానిపైన ఒకటి కొంతవరకు భేదభావన కనిపించవచ్చు. ఒకటి ఉండినప్పుడు కాలమును వ్యక్తం చేయవు. దీనిలో ఒక విధమైనటువంటి యొక్క నిత్యానిత్య విషయ పరిశీలన చేయడానికి కూడా అవసరం ఉండదు. श्री कृष्ण ने उपदेश दिया कि ये सारी शिक्षाएं पेट पालने वाली ही हैं। यह भी कहा कि आध्यात्म विद्या ही सच्ची विद्या है। आध्यात्म विद्या विद्या नाम, इसमें एकता की प्राप्ति होती है। अद्वैत दर्शनम ज्ञानम, एकता की प्राप्ति होने पर मन भिन्नता की ओर कदापि नहीं जाएगा। दो वस्तुओं के होने पर ही भिन्नता की बात होती है, परंतु एक ही तत्व के होने पर न समय ही बर्बाद होगा, न ही नित्य और अनित्य की जांच करने का ही अवसर उत्पन्न होगा। అంతా ఒక్కటే, సర్వం విష్ణుమయం జగత్. ఈ సత్యాన్ని నీవు గుర్తించవాలనంటే మొట్టమొదట ఈ చెలింపజేసేటువంటి ఈ భ్రమింపజేసేటువంటి ఈ ఇంద్రియాలను మొట్టమొదట అరికట్టమన్నాడు. ఇంద్రియములు చాలా ప్రమాదకరమైనటువంటివి, చాలా వేగంగా పరిగెత్తేటువంటి గుర్రముల వంటివి. ఈ కళ్ళములను మన చేతిలో గట్టిగా ఆగిన పట్టుకొని పోతే రథమును పాడు చేస్తుంది, మనములను కూడా భ్రష్టును భావిస్తుంది. కనుకనే దేహమునే రథంగా భావించుకొని ఇంద్రియముల్నే గుర్రముగా పెట్టి మనసునే పగ్గములుగా తీసుకొని బుద్ధిని సారథిగా పెట్టుకొని జీవుడు ఇందులో ప్రయాణం అయిపోవాలి. ఈ ఇంద్రియములు అనేటువంటి గుర్రములకు మనస్సు అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవాలి. सब कुछ एकता में ही है। सर्वम विष्णुमयम जगत, इसीलिए कहा कि इस सत्य से अवगत होने के लिए सबसे पहले इन चंचलतापूर्ण और भ्रमित करने वाली इंद्रियों को वश में करो। इंद्रिय बड़े खतरनाक हैं, बहुत तेज भागने वाले घोड़ों के समान हैं। लगाम को कस के न थामेंगे तो रथ भी खराब होगा और हम भी भ्रष्ट हो जाएंगे। अतः देह को ही रथ मानकर, इंद्रियों को घोड़े बनाकर, मन को लगाम कर, बुद्धि को सारथी बनाकर जीव को इसमें रवाना हो जाना चाहिए। इंद्रिय रूपी घोड़ों को मन के लगाम से कस के थामना चाहिए। ఈ మనస్సు అనేటువంటిది కూడాను స్వరూపంతో కూడినటువంటిది కాదు. కనుక ఇది ఎక్కడ పోతుందో ఎక్కడికి దింపుతుందో చెప్పడానికి వీలు లేదు. దీనికి ఆకారమే లేదు. ఇలాంటి దీనిని మనం ఆధారం చేసుకున్నప్పుడు
కొంతవరకు మనము జాగ్రత్తగా అనుభవించవలసి వస్తుంది. కనుక మానవుడు అనేటువంటి వాడు మొట్టమొదట ఇంద్రియ నిగ్రహం కోసం తగినటువంటి కృషి చేయాలి. మన మాటను, మన తిండిని, మన వినికిడిని, మన యొక్క వాసనను, మన యొక్క దృష్టిని మొట్టమొదట అదుపులో పెట్టుకోవాలి. इस मन का भी कोई स्वरूप नहीं है. यह स्वयं कहां जाएगा या कहां उतार देगा पता नहीं. इसका कोई आकार ही नहीं है. अतः ऐसे मन को आधार बनाने पर बहुत सतर्क रहना चाहिए. अतः मानव को इंद्रिय नियंत्रण के लिए सबसे पहले प्रयत्न करना चाहिए. सबसे पहले हमें अपनी बातों, खाना, सुनने की इच्छा, गंध और दृष्टि, इन सब को वश में रखना चाहिए. అనేక పర్యాలు పిల్లలకు చెప్తుంటుంటాను, దృష్టి దోషం రాకుండా చూసుకోమని. ఏదైనా ఒకదానిని చూచినప్పుడే దాని గురించి యోచించావు. దానిని యోచించిన తర్వాత దానిపైన ఒక వాంఛ కలుగుతుంది. ఒక విషయాన్ని విన్న తర్వాత విన్న విషయాన్ని తిరిగి యోచిస్తావు. దానిని యోచించిన తర్వాత దానిని పొందాలని మరి ఆశిస్తావు. ఒకటి విషయం మాట్లాడిన తర్వాత ఆ మాటకు తగినటువంటి రూపాన్ని నువ్వు పురుకొల్పుతావు. इसीलिए प्रायः मैं बच्चों को दृष्टि दोष से बचने की हिदायत देता रहता हूं. जब तुम किसी को देखते हो तो उसके बारे में सोचते हो. सोचते रहने पर ही उस पर इच्छा उत्पन्न होती है. जब कुछ सुनते हो तो सुने हुए विषय पर विचार करते हो. विचार करने के बाद उसे पाना चाहते हो. एक बात करने के बाद उससे संबंधित रूप की परिकल्पना करते हो. सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म, सत्यं ज्ञानम् अनन्तं ब्रह्म, सत्यं ब्रह्म, ज्ञानं ब्रह्म, अनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, ज्ञानं ब्रह्म, सत्यं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, अनन्तं ब्रह्म, सत्यं ब्रह्म, ज्ञानं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म, सत्यं ज्ञानमनन्तं ब्रह्म. अभी आप सुन रहे थे अवतार वाणी. आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना.
साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम उमंग के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी प्रस्तुत करेंगे। इसके अंतर्गत हम भगवान बाबा के प्रेरणादायी एवं जनोद्धारक संदेशों को आधुनिक परिप्रेक्ष्य में तत्कालीन प्रासंगिकता को ध्यान में रखकर आधुनिक दर्शकों के लिए आधुनिक विधि से अनुपम कथानकों का वर्णन करते हैं। कभी ना कभी बचपन में हम सब ने साइकिल चलाना सीखने की कोशिश की है। मैंने भी की है। मैंने एक दोस्त की साइकिल उधार ले ली और एक खुले और सूने मैदान में गया। जाहिर है कि मैं ये नहीं चाहता था कि मैं रास्तों पर अभ्यास करूं और कोई मुझे साइकिल से गिरता हुआ देखे। मैंने साइकिल को दौड़ाया और कूदकर उस पर चढ़ गया और पैडल घुमाने की कोशिश की, लेकिन मैं संतुलन खो बैठा और धड़ाम से गिरा। मैं बार बार गिरता रहा, कभी दाईं ओर तो कभी बाईं ओर, लेकिन मैं हार नहीं मानने वाला था। लगातार हफ्ते 2 हफ्ते मैं जूझता रहा, मगर साइकिल चलाना सीखने की दिशा में मुझे कोई प्रगति नजर नहीं आ रही थी। लेकिन इसके बाद एक सुबह अचानक जानते हैं क्या हुआ? वाह! मैं अपने आप ही शानदार संतुलन के साथ साइकिल चला रहा था और जल्दी ही इस पर अपने करतब दिखाना भी मैंने चालू कर दिया। अब इस बात को 20 साल बीत गए हैं। आज यदि आप मुझे आधी रात को भी साइकिल चलाने को कहेंगे तो मैं बिना किसी अभ्यास के तुरंत इसे करके दिखा दूंगा। साइकिल चलाना सीखने की कठिनाइयां तो अब बीते दिनों की कहानियां हो गई हैं। अब तो मैं इससे कहीं आगे जाकर और अधिक रोमांच अनुभव करने लगा हूं। अब मैंने ध्यान करना सीखना शुरू किया। हे भगवान, ये मुझे बड़ा कठिन लगा। जैसे ही मैं ध्यान में बैठता तो कभी पांव में चुभन लगती, तो कभी कान खिंचने से लगते, कभी पसीने की एक बूंद मेरी नाक पर आ जाती, तो कभी दूर किसी कुत्ते के भौंकने की आवाज पर ध्यान चला जाता। हे प्रभु, ढेर सारी कठिनाइयां हैं ध्यान लगाने में। ठीक इसी दौरान मुझे साइकिल चलाना सीखने का अनुभव याद आया और तुरंत मेरे भीतर एक नया जोश दौड़ गया। मैंने खुद को समझाया कि जिस तरह निरंतर अभ्यास से साइकिल चलाना सीखने में सफलता मिली थी, उसी तरह ध्यान करने में भी निरंतर अभ्यास से सफलता जरूर मिलेगी। फिर मैं जुट गया। ठीक जिस तरह साइकिल में मैं हैंडल को दोनों ओर से पकड़कर संतुलन बना रहा था, वैसे ही मैंने भगवान के एक नाम और एक रूप को चुना। फिर उस पर ध्यान केंद्रित करके संतुलन पा लिया। यह वास्तव में बड़ा ही सरल है। भगवान के एक सुंदर स्वरूप की कल्पना करें और उस स्वरूप के नाम का जाप करें। मन को नाम और रूप पर ही केंद्रित करके रखें। इसके अनुभव आपको चकित कर देंगे। मेरे लिए तो इस तकनीक ने जादू का काम किया है और अब मैं ध्यान का बड़ा समर्थक बन गया हूं। यकीन मानिए, आप भी ये कर सकते हैं। आदर्श जीवन आनंद उपवन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे उमंग के रूप में विख्यात हमारी वीडियो सीरीज से ली गई एक कड़ी। आज कल्पवृक्ष की संकल्पना के बारे में एक कथानक प्रस्तुत किया गया था। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा।
आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 9393 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साईं राम।